తమిళ నటుడు కార్తీ తిరుమల లడ్డు వివాదంలో ఇరుక్కున్నారు. అయితే దీనికి మెయిన్ కారణం ఎవరంటే, ఏ యాంకర్ అయితే గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగి కార్తీని వివాదంలోకి నెట్టిందో ఆ యాంకరే ముఖ్య కారణం. అయితే ఒకటి, కార్తీని సమాధానం అడిగినప్పుడు సెన్సిటివ్ ఇష్యూ నేను స్పందించను అనే దానికన్నా, ఇది అనేక మంది మనోభావాలకు సంబంధించి దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాలనో దీని గురించి విచారణ జరగాలనో చెప్పుంటే అది వేరే విధంగా ఉండేది. సెన్సిటివ్ ఇష్యూ నేను స్పందించను అన్నది కొంచెం డిఫరెంట్ మీనింగ్స్ వస్తుంది. అంటే కొంతమంది మనం ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని చూసాం కదా, సో ఒకవేళ ఈయన రెస్పాన్స్ కూడా ఆయనలాగా ఉంటుందేమో అన్న డౌట్ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు దానికని కావచ్చు, లేదా ఇంకా అనేక మంది మాట్లాడారు కదా, వాళ్ళ గురించి స్పందించడం జరిగింది. వెంటనే కార్తీ గారు రెస్పాండ్ అయ్యి, సో ఆయన పవన్ కళ్యాణ్ గారికి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించమని క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇక్కడ క్షమాపణలు చెప్పడం అనేది ముఖ్యం కాదు, చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అన్నది కూడా పక్కన పెడితే, ఏదైనా వివాదం ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా సర్దుమణచాలన్నది తెలుసుకోవాలి.